ఒకరోజు చిన్న గొర్రెపిల్ల దాహం తీర్చుకోవడానికి అడవిలో ఉన్న ఓ కాలువ దగ్గరికి వెళ్తుంది. ఆ అడవిలోని క్రూర మృగాలు కూడా దాహం తీర్చుకోవడానికి ఆ కాలువ దగ్గరికే వస్తుంటాయి. గొర్రెపిల్ల భయపడుతూనే గబగబా నీళ్లు త్రాగడం మొదలుపెట్టింది. దానికంటే ముందు అక్కడకు వచ్చిన ఓ నక్క కొద్ది దూరంలో నీళ్లు తాగుతుంది. కంగారులో గొర్రెపిల్ల నక్కను గమనించలేదు. ఒంటరిగా ఉన్న గొర్రెపిల్లను చూడగానే నక్క, "ఏ ఆగు, నేను తాగే నీళ్ళని పాడు చేస్తున్నావు" అని అరిచింది. "అయ్యో నక్కమామ, నీళ్లు నీ వైపు నుంచే ఇటు పక్కకు పారుతున్నాయి. నువ్వు తాగే నీళ్లు నేనెలా పాడు చేస్తాను" అని అమాయకంగా అంది గొర్రెపిల్ల. ఆ మాటలు నిజమే, కానీ అది ఒప్పుకోవడానికి నక్క సిద్ధంగా లేదు. "నాతో వాదించడానికి నీకు ఎంత ధైర్యం? ఓహో, ఏడాది కిందట నాతో గొడవ పెట్టుకున్న గొర్రెపిల్లవు నువ్వే కదా" అని అనింది నక్క. "లేదు నక్క మామ, అప్పటికి నేనసలు పుట్టలేదు" అని చెప్పింది గొర్రెపిల్ల. ఆ మాటలతో నక్కకి పట్టలేనంత కోపం వచ్చింది. "అయితే నాతో గొడవ పడింది మీ అమ్మ అన్నమాట. మరి అప్పుడు నువ్వు కడుపులోనే కదా ఉన్నావు, కాబట్టి మీ అమ్మ గొడవ పడితే నువ్వు పడినట్లే. అందుకే నీకు శిక్ష పడాలి" అంటూ ఒకసారిగా ఆ గొర్రెపిల్ల పైకి దూకింది నక్క. పారిపోయే అవకాశం లేక నక్క చేతిలోనే చనిపోయింది గొర్రెపిల్ల. ఈ కథలో నీతి: మూర్ఖులు, దుష్టులతో అనవసరంగా ప్రసంగాలు చేయకూడదు. వారికి వీలైనంత దూరంగా ఉండడం మంచిది. ఇలాంటి స్టోరీస్ మీకు ఇంకా కావాలంటే ఇప్పుడే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి.